ప్రజలకు ఏదైనా ఇబ్బంది తీసుకొచ్చే ప్రమాదం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీటీడీ పరిరక్షణ వేదిక ప్రతినిధి లక్ష్మణ సౌమిత్రి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. విరూపక్ష ఆలూరు ఎమ్మెల్యే జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందు మనం టీటీడీ తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే లక్ష్మీపతి గారు. లక్ష్మీనాగ్ సార్, లక్ష్మీనాగ్. లక్ష్మీనాథ్ గారు నమస్తే. నమస్తే సార్. దీన్ని ఎలా చూడమంటారు సార్? టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ కోణంలో చూడాలి? తెలంగాణ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ చెల్లవు అంటే దీన్ని ఏ కోణంలో చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు సార్ చెప్పండి. అనేక సంవత్సరాలు, సుమారుగా 70-75 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను విభజించడం అనేటువంటిది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజల కోరిక మేరకు విభజించడం జరిగింది. అది జరిగి కూడా 10 సంవత్సరాలు ముగిసినటువంటిది. ఇప్పుడు వచ్చినటువంటి చర్చ ఏంటంటే, తిరుమలకు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి భక్తులకు సంబంధించినటువంటి విషయం లోపల వివిఐపి యొక్క సిఫారసు లెటర్లు చెల్లడం లేదు, అవి అంగీకరించడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేటువంటి వార్త వచ్చిన సందర్భం లోపల మీరు ఈ చర్చ తీసుకున్నట్టుగా నాకు కనపడుతున్నటువంటిది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఈ సమస్య రాలే. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొత్తం 294 సీట్లు అసెంబ్లీకి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175, తెలంగాణ 119 అంతే. ఆ ఎమ్మెల్యే సీట్లు కూడా ఏం పెరగలే, పార్లమెంటు సభ్యులకు కూడా ఏం పెరగలే. కాబట్టి నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, భక్తుల విషయంలో తెలుగు వాళ్ళంతా కూడా ఒకటే. సంస్కృతి, భాష ఎక్కడెక్కడైనా కొంత తేడా ఉన్నప్పుడు కూడా కలిసి ఉన్నాము, కలిసి జీవించినటువంటి పరిస్థితి లోపల ఆనాడు ఇవే ఉత్తరాలకు, సిఫారసులకు ప్రత్యేక దర్శనాలు ఇచ్చినటువంటి టీటీడీ బోర్డు ఇవాళ ఎందుకు ఆ నిర్ణయం చేసింది ఇప్పుడు అనేటువంటిది కూడా కొంత ఆలోచించవలసినటువంటి అవసరం. రాష్ట్రాలు వేరైనప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు, ఆ తెలుగు రాష్ట్రాల్లో వెలిసినటువంటి ఆ తిరుమల తిరుపతి ఏడుకొండల వాడి దర్శనం కోసము ప్రజలంతా కూడా, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా, కర్ణాటక, మహారాష్ట్ర ఉండవచ్చు, అది వేరే సంగతి, అందరూ కూడా మరి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తరాలు అనేటువంటిది కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవ్వడము, మంత్రులు ఇవ్వడము జరుగుతుంది. ఇది ఒక రకంగా తెలంగాణ ప్రాంతాన్ని అవమానించడం అనేది నేను భావిస్తున్నటువంటిది. దీంట్లో పెద్దగా వచ్చేటువంటిది ఏం లేదు. గత 50-60 సంవత్సరాలుగా అంగీకరించినటువంటి ఉత్తరాలకు మరి ఇవాళ ఎందుకు అంగీకరించడం లేదు అనేటువంటి చర్చ రావడం జరిగినప్పుడు రెండు ప్రాంతాల మధ్య మీరన్నట్టుగా ఏంటంటే సున్నితమైన అంశం ఇది. మరి భక్తులు నిజానికి హైదరాబాద్లో ఉన్న చాలామంది, తెలంగాణలో ఉన్న చాలామంది ఆ ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా భక్తులు వెళ్తుంటారు, విరాళాలు ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నారు. లక్ష్మీనాథ్ గారు మీకు తెలుసు, ఫార్మా కంపెనీలు కానివ్వండి, ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీలు కానివ్వండి, వీటి అధిపతులు లక్షల కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడం అనేటువంటిది మనం వివిధ సందర్భాల లోపల మనం చూడడం జరుగుతున్నటువంటిది. అంటే తెలంగాణ నుంచి వచ్చేటువంటి వ్యాపార వర్గాలు కానివ్వండి, లేకపోతే పారిశ్రామిక వర్గాలు కానివ్వండి, రాజకీయ వర్గాలు కానివ్వండి, ఇచ్చినటువంటి విరాళాలను స్వీకరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం ఉంది. కానీ భక్తులు ప్రత్యేకంగా దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి లోపల ఇచ్చేటువంటి వివిఐపీస్ ఇచ్చేటువంటి ఉత్తరాలకి మేము లెక్కించము, మేము ఖాతరయ్యమనేటువంటి చెప్పడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది దారుణమైన అంశం కిందనే తెలంగాణ ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుడి విషయంలో ప్రపంచమంతా ఒకటి. ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడి దర్శనం కోసము ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తుంటారు. దేవుడికి ప్రాంతీయ, కుల ఇవన్నీ కూడా ఏమీ తేడా లేదు. అందువల్ల అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకు ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అనేటువంటిది ఆలోచించవలసినటువంటి అంశము. కాబట్టి ఈ విషయం లోపల పునరాలోచించాలి. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్య పెరగలేదు, ప్రత్యేకంగా ఏమొచ్చేటువంటి ఇబ్బంది కూడా ఏమి లేదు. సరే, అటు ఇటు ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు రాసినా కూడా మరి బాగా రష్ ఉన్నప్పుడు, పండుగలు జరుగుతున్నప్పుడు, ప్రత్యేక దర్శనాలకు సంబంధించినటువంటి విషయం లోపల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక పద్ధతిలో మాత్రం అంగీకరించేటువంటి పరిస్థితి ఇంతకాలం ఉండినటువంటిది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అట్లా చేస్తుంది అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను వద్దనడం లేదు, కర్ణాటకకు సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి. ఇంకొకటి మీరు లక్ష్మీనాథ్ గారు, ట్రస్టీ మెంబర్లు కూడా మనం చూస్తున్నాము. తెలంగాణ నుంచి కూడా ఇప్పటి వరకు కొంతమంది, ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది, మహారాష్ట్ర నుంచి ఒకరిద్దరు, కర్ణాటక నుంచి ఒకరిద్దరు, ఈ రకంగా కూడా ఆ ట్రస్టీ మెంబర్లను కూడా నియమించడం అనేటువంటిది తిరుమల టీటీడీ మెంబర్లను
మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఇప్పుడు ఏమొచ్చింది ప్రాబ్లం? సహజంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిద్దరు మెంబర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి దేవుడి విషయంలో ఈ ప్రాంతీయ అసమానతలు, ప్రాంతీయ ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కూడా ఆ ప్రాంతం, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కూడా మేము అధికారంలో ఉన్నాము, ఇది పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు, ఎవరు వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా అవకాశాలు ఉండాలా, ఎమ్మెల్యేలు ఎంపీలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల లోపల ఉత్తరాలు రాస్తారు, ఒక కోటా ఉంటుంది దానికి, అన్నిటికీ ఎంతంటే అంత ఉత్తరాలు ఏమి అంగీకరించరు, మనకు అందరికీ తెలిసినటువంటి విషయము. కాబట్టి వీలుని బట్టి అవకాశాన్ని బట్టి ఎమ్మెల్యేలు వివిఐపి యొక్క ఉత్తరాలకు తిరుమల తిరుపతి అనేటువంటిది అంగీకరించాలా, ఆహ్వానం పలకాలా, దాన్ని వ్యతిరేకించకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం ఇది. ఓకే వెంకటరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి షార్ట్ టైంలో. మనతోటి టీటీడీ పరిరక్షణ వేదిక ప్రతినిధి లక్ష్మణ సౌమిత్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ సౌమిత్రి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నమస్కారం లక్ష్మణ సౌమిత్రి గారు, ఇప్పుడు వచ్చిన చర్చకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో టీటీడీ తీసుకున్న నిర్ణయం గత కొన్ని రోజులకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలోని ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ చెల్లవంటూ దర్శనానికి సంబంధించి ఈ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం ఉంది, మరి ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది టీటీడీ బోర్డు మెయిన్గా ముఖ్యంగా? ముందుగా నాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి ఒక వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మీకు కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. అదేవిధంగా ఎవరైతే వీక్షకులు ప్రేక్షకులు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు. ఓం నమో వెంకటేశాయ. నేను సౌమిత్రి లక్ష్మణాచార్య అండి, లక్ష్మణ్ సౌమిత్రి కాదు. ఒకటి. రెండోది ఏంటంటే తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనేటువంటిది ఏదైతే ఉందో 2003లో తాళ్ళూరు సూర్యనారాయణరావు గారు ఫార్మర్ డీజీపీ, అదేవిధంగా పెజావర్ స్వామీజీ యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి ఒక సంస్థ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామికి ఈ విధమైనటువంటి ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది ఏంటంటే మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే విశ్వమానవ కళ్యాణం గురించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి మాట్లాడేటువంటి వాళ్ళం. విశ్వమానవ కళ్యాణం గురించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి మాట్లాడేటువంటి వాళ్ళకి